సర్పంచ్ గా పదవి బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు నుండే ప్రజల కష్ట సుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు నర్సాయపల్లి గ్రామ సర్పంచ్ శనిగరం సత్యనారాయణ. సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలంలోని నర్సాయపల్లి గ్రామ ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన సత్యనారాయణ గెలిచిన మరుసటి రోజు నుంచే ప్రజల మన్ననలు పొందుతున్నారు. గ్రామంలో మంచినీటి బోరు మోటారు పనిచేయడం లేదని తన దృష్టికి రాగానే వెంటనే స్పందించి స్వంత నిధులతో సుమారు 80,000 రూపాయలు వెచ్చించి కొత్త బోర్ మోటార్ బిగించి ప్రజల దాహార్తిని తీర్చారు. ప్రజల సహకారంతో భవిష్యత్తులో గ్రామంలో ఉన్న సమస్యలు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సహకారంతో తీర్చేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా తనను నమ్మి గెలిపించిన నర్సాయపల్లి గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నర్సాయపల్లి గ్రామ ప్రజలకు నమస్కారాలు, పాదాభివందనములు. నన్ను నర్సాయపల్లి గ్రామ ప్రజలు 17/12/2025 రోజున భారీ మెజార్టీ ఓట్లేసి గ్రామ ప్రజలందరూ అవ్వలు, అక్కలు, చెల్లెలు, తమ్ములు, అన్నలు, అన్న తమ్ములు అందరూ కలిసి సత్యనారాయణను ఒకసారి సర్పంచ్ చేయాలని అందరూ కలిసికట్టుగా నాకు భారీ మెజార్టీ ఇచ్చి సర్పంచ్గా అవకాశం కల్పించినారు. మరి ఒకసారి నర్సాయపల్లి గ్రామ ప్రజలకు పాదాభివందనములు. నేను నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగినది. ప్రమాణం స్వీకారం చేసిన ఉదయం రోజు నర్సాయపల్లిలో గ్రామంలో లైట్లు ఎట్లా ఉన్నాయి, పారిశుద్ధ్యం ఎట్లా ఉంది, వాటర్ పరిస్థితి ఎట్లా ఉంది అని మా సెక్రటరీ గారిని, కారోబారి గారిని, వాటర్ మ్యాన్ తెలుసుకోక ఉదయం 7 గంటలకు ఈరోజు నర్సాయపల్లి గ్రామంలో వాటర్ ట్యాంక్ స్కూల్ దగ్గర ఉన్న వాళ్లకు వాటర్ రాలేదు. అందు గురించి వాటర్ ఎందుకు వస్తలేవు ఉదయము అని నేను ఆరా తీయగా కుమ్రయ్య గారిని అడిగితే, అన్న ఒక 3-4 నెలల నుంచి మోటార్ కాలిపోయింది, వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు, గ్రామ పంచాయతీలో నిధులు లేవు అని అన్నాడు. సరే ఏం జరిగింది కుమ్రయ్య అని కుమ్రయ్య బైక్ మీద ఆ మల్లన్న కుంటలో ఉన్న బోర్ దగ్గరికి నేను కుమ్రయ్య ద్వారా వచ్చి ఇక్కడ ఏమైంది అని, ఇక్కడ ఉన్న వైరు మోటార్ అంతా ఖరాబ్ అయి ఉన్నది, అందువలన దానిని ఏం చేయాలని కారోబారికి చేస్తే కారోబారి నిధులు లేవన్న గ్రామ పంచాయతీలో మరి ఏ విధంగా చేద్దాం ఎట్లా అని ఆయన అనడం జరిగింది. మరి ఒక కంపెనీ మోటార్ వేయాలి, వాళ్ళకి రేపు పొద్దుగాల క్రిస్మస్ పండుగ ఉంది, వాటర్ అవసరం, కొత్త సంవత్సరం వస్తుంది, అందరూ ఇబ్బందిగా ఉన్నారు, వాటర్ రాకపోతే ఏం చేయలేరు కదా. అందు గురించి నేను నా సొంత పరిచయస్తుల ఫ్రెండ్షిప్తోని ఆ మోటార్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ బిల్స్ వచ్చిన్నాడు బిల్ పెడతా, కానీ ఇప్పుడు మందం ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఒక 60-65 వేల రూపాయల మోటార్, పంపు, కేబుల్ తీసుకురావడం జరిగింది. ఇదే మల్లన్న కుంటలో ఈ బోరు ఈరోజు 5:30-6 ప్రాంతం అవుతుంది. హైదరాబాద్ నుంచి ఆర్డర్ పెట్టి ఆ మోటార్ తెప్పించి CRI పంపు మోటార్ 7.5 పంపు 8 స్టేజీలది కొత్త స్టార్టరు తీసుకొచ్చి బిగిస్తున్నాము. ఇంకో అరగంట గంట సేపు అయితే 6:30-7 గంటల ప్రాంతం వరకు కంప్లీట్ అవుతుంది. కరెంట్ ఏఈ ద్వారా 3 ఫేజ్ పర్మిషన్ తీసుకొని చెక్ చేసి ట్యాంకుకు వాటర్ అందిస్తున్నాను. నర్సాయపల్లి ప్రజల సహకారంతో ముందు ఇంకా ఎన్ని పనులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా మీ అందరినీ కలుపుకొని ప్రతి పని మీ ముందుండి ప్రతి ఒక్కరి పని నేను కంప్లీట్ చేసి మీ మన్ననలు పొందాలని కోరుకుంటున్నాను.